సంక్షేమం అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని కేశినేని చిన్ని గద్దె రామ్మోహన్లు స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ మెగా టౌన్షిప్ లో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో గెలిపించేందుకు సన్నద్దంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ మరియు అభివృద్ధి, యువత భవిష్యత్తుకు భరోసా రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. జనతా పార్టీ జనసేన బలపరిచిన గద్దె రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నేను కలిసి వాళ్ళ ఆత్మీయ సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా చాలా ఆత్మీయంగా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందా, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు. రేపు మే 13 జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించుకుని రాష్ట్రాభివృద్ధిలో పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాభివృద్ధికి, వాళ్ళ ప్రజల సంక్షేమానికి, విశ్వాసానికి, వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడటానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మాకు ఇక్కడ సహకరించిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఊపుతో ముందుకు వెళ్ళి 175 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు 170 నియోజకవర్గాలు పైగా 25 పార్లమెంట్లో 23 పార్లమెంట్లు పైగా మేము గెలవబోతున్నామని ఘంటాపథంగా తెలియజేసుకుంటాం. మన పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు అని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం అనేక మంది మహిళా సోదరిమణులు, అనేక మంది పెద్దలు ఇచ్చేసి ఇవాళ మా అందరికీ కూడా సంఘీభావం తెలియజెప్పడమే కాకుండా చంద్రబాబు గారు పడుతున్న కష్టానికి మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పే విధంలో ఇక్కడ ఉన్నారంటే ఇవాళ ఈ జిల్లా ప్రతిష్టను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారో అర్థమవుతోంది. ఏది ఏమైనా కూడా ఇవాళ ఇక్కడ ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి డిపాజిట్లు కొల్లగొట్టే విధంగా ఇక్కడ ఎన్నికలు జరగబోతూ ఉందని చెప్పి ప్రజల నుంచి వస్తున్న వాగ్దానాలు వాటన్నిటి కూడా నిలుపుకునే విధంగా మేమందరం కలిసికట్టుగా పార్టీ అంతా ఒకే మాట, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జన సైనికులు, అదేవిధంగా లోక్ సత్తా పార్టీ అన్ని పార్టీలని కలుపుకొని అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థులకి గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తామని చెప్పి దృఢంగా మాకు ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ కాలంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.